పులిరాజు గారు, మీకు ఒక శుభవార్త. ఇప్పుడు మన అల్పేరి దగ్గర సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంది పులిరాజు గారు. పాత ప్రభుత్వంలో ఉన్నంత సెక్యూరిటీ ఇప్పుడు లేదు పులిరాజు గారు. ఆల్రెడీ మన హంగ్రీ చీతాస్ వేట మొదలెట్టేశాయి. మనమే లేట్. ఇదేంటి, ఇక్కడ హంగ్రీ చీత వచ్చుద్ది అనుకుంటే హంగ్రీ పూల్ వచ్చింది. ఈ కర్రతో నన్ను కుట్టేద్దామని ఆ కర్ర నా పళ్ళల్లో ఉన్న చెత్త తీయడానికి కూడా పనికిరాదు. అలాంటిది నన్ను కొట్టడానికి పనికొచ్చుద్దిరా. నేను వెంకటేశ్వరుని దర్శనం కోసం వచ్చాను, దయచేసి నన్ను వదిలే. ఇక్కడికి అందరూ దానికే వస్తారులే కానీ మన దగ్గర అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవమ్మా. నేను దర్శనం చేసుకున్న వెంటనే నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను తిని నీ ఆకలి తీర్చుకో. ఏంటి, నాకు ఆవు పులిగా చెప్తున్నావా? నీకు ఆ ఆవు పులి కదా ఎలా తెలుసు? నీలాగే ఒక భక్తుని పట్టుకుంటే వాడి కథ చెప్పడం మొదలు పెట్టాడు. కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని మొత్తం విన్నాను. కథ విని ఆ భక్తుని వదిలేశావా? క్లైమాక్స్ నచ్చక వాడిని అక్కడే చంపి తినేశాను. ఇప్పుడు చెప్పు, నిన్ను ఎలా చంపమంటావు? గొంతు కొరికి చంపమంటావా, లేక నీ గుండె చేసి చంపమంటావా? నేను ఆరాధించే ఆ దైవం సాక్షిగా చెప్తున్నా, నేను తప్పకుండా తిరిగి వస్తాను. సర్లే, ఇంత బ్రతిమాతున్నావు కాబట్టి వెళ్ళిరా. నువ్వు రాకపోతే నిన్ను వెతుక్కుంటూ నేను వస్తాను. సరే పులిరాజు. వీడు మళ్ళీ తిరిగి వస్తాడా? దర్శనం చాలా బాగా జరిగింది. నా కోరిక తీర్చాను. ఇప్పుడు నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఈ రోజుల్లో నీలాంటి వాడు ఉండటమే చాలా కష్టం. ఇంత పవిత్రమైన చోటులో నీలాంటి మంచి వాడిని చంపడానికి నాకు మనసు రావట్లేదు. వీళ్ళు నీకు ఆ వెంకటేశ్వరే మళ్ళీ పునర్జీవితం ప్రసాదించాడు. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను కాపాడా స్వామి. గోవింద గోవింద. అరే నక్క, నీకు మనుషులు ఎక్కడైనా కనిపిస్తున్నారా? వాళ్ళని తిని చాలా రోజులైంది. మనుషుల జోలికి ఎందుకు వెళ్ళడం పులిరాజు గారు? వాళ్ళు అసలుకి చాలా ప్రమాదమైన వాళ్ళు. తేడా వస్తే మనల్నే వండుకు తినేస్తారు. నేను భయపడ్డానికి నీలా నక్కనుకున్నావా? ఈ రాజుని, ఈ అడవికి రాజుని, చెప్పింది జై. సరే పులిరాజు గారు, మనుషులు ఎక్కడైనా కనిపిస్తే మీకు చెప్తాను. A few moments later. పులిరాజు గారు, లోయలోని చెరువులో ఒకటి చేపలు పట్టుకుంటున్నాడు. త్వరగా రండి.
చేపలు పడడం ఆపే. వాటిని తినడానికి నువ్వు ఉండవు. నేనెందుకు ఉండను? ఎందుకంటే నేను నిన్ను ఇప్పుడు తినేస్తా కాబట్టి. మీరు నన్ను తినాలంటే మొదట మా రాజుగారి అనుమతి తీసుకోవాలి. రాజా, ఈ అడవికి నేనే రారాజుని. మా రాజుగారి అనుమతి లేదే నేను దేనికి ఒప్పుకోను. నీ రాజు అనుమతి కావాలంటే ఏం చేయాలి? మా రాజుగారితో మాట్లాడి ఆయన్ని ఒప్పించండి. సరే, ఎక్కడ ఉంటాడు నీ రాజు? ఇదిగోండి, ఈ చెరువులోనే ఉన్నారు. వీడు కూడా బలంగానే ఉన్నాడు. నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? ముందు నేను అడిగాను కాబట్టి ముందు నీ పేరు చెప్పు. ముందు నేను అడిగాను కాబట్టి ముందు నీ పేరు చెప్పు. ఏంట్రా తమాషాలుగా ఉందా? నేను చెప్పిందే చెప్తున్నావు. ముందు నా దగ్గరికి రారా, నీ అంతు చూస్తా. ముందు నా దగ్గరికి రారా, నీ అంతు చూస్తా. అక్కడే ఉండు, వస్తున్నాను. మనుషులతో పెట్టుకోవద్దంటే విన్నావా? ఇప్పుడు పోయాను. Acho chango నువ్వు కూడా మా రాజుగారి అనుమతి తీసుకోవడానికి వస్తావనక్క. నువ్వు వద్దు, మీ రాజుగారు వద్దు, నన్ను వదిలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.